ఎప్పుడు బండి మీద తిరిగే జాబే కదా! చాలా ఈజీగా ఉంటదని అందరూ అనుకుంటారు. కానీ అస్సలు కాదు. మ్యాటర్ ఏంటో చెప్తా లాస్ట్ వరకు వెయిట్ చెయి. ఈరోజు మంతెన్. మంతెన్ అంటే భయపడిన పర్సెంట్ ఈ ప్రపంచంలోనే ఎవరుండరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో లాస్ట్ వరకు చూడు నీకే అర్థమైద్ది. ఒకటో తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎంత కష్టపడినా సరే ఆ మంతెన్‌లో కష్టపడే వరకే మెయిన్ ప్లస్. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాతో పాటు వర్క్ చేసే రిప్రజెంటేటివ్‌లు బోలెడు మంది మంతెన్‌లో కష్టపడే వీడియోనే ఈ వీడియో. సో మనం రావాల్సిన ప్లేస్‌కి అయితే వచ్చేసాం. ఒక్కొక్కరికి 10 మంది స్టాకిస్ట్స్ ఉంటారు. ఒక్కొక్కరికి 5 మంది స్టాకిస్ట్స్ ఉంటారు. ఒక్కొక్కరికి 15 మంది కూడా ఉంటారు. మంతెన్‌లో ప్రతి రిప్రజెంట్ చాలా అంటే చాలా కష్టపడతాడు. సో అలానే ఈరోజు మన కష్టం కూడా స్టార్ట్ అయింది. ఈలోపు మేనేజర్ ఫోన్‌లు ఆపుతారా? అస్సలు ఆపరు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? టార్గెట్ ఎంతవరకు వచ్చింది? నువ్వు కంపల్సరీ 100% చేయాలి. చేయకపోతే జాబ్‌లో తీసేస్తాను. ఈ వర్డ్ విన్న ప్రతిసారి ఎందుకు ఈ జాబ్ చేస్తున్నాను అనేది అనిపించిద్ది. కానీ ఫ్యామిలీ మనిషి కదా! మన ఫ్యామిలీ కోసం ఏదైనా మనం జాబ్ చేయాలి. సో అందుకనే కష్టపడి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని హ్యాపీగా కొబ్బరి బొండం నీళ్ళు తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంలో మేనేజర్ ఫోన్ చేసి నువ్వు 80%లోనే ఉన్నావు. మళ్ళీ అర్జెంట్‌గా ఇంటికి నుంచి బయటకు వచ్చేసి దాన్ని 100% చేయని చెప్తారు. సర్లే 100% కోసం మళ్ళీ రిటర్న్ వర్క్ అయితే వచ్చేసాం. కానీ వాళ్ళు మనం వెళ్ళి ఆర్డర్ పెడతారా? అస్సలు పెట్టరు. ఏంటో ఈ మంత్ ఎండ్ కష్టాలు.